హ్యాపీగా మనం ఏది చేస్తే హ్యాపీగా ఉంటాం, ఎవరితో కలిస్తే ఆనందంగా ఉంటాం, ఎవరితో కలిస్తే హ్యాపీగా ఆనందంగా రోజంతా గడపగలుగుతాము, ఏ వర్క్ చేయాలి, నచ్చిన వర్క్ ఏంటి, ఇట్లాంటి మనం డైవర్ట్ అయితే దాని నుంచి కొంత మారే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇదంతా కూడా మనలో ఉన్న ఆలోచన విధానం అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం డిప్రెషన్కి వెళ్ళాలన్నా, మనకు ఎలాంటి హార్మోన్ రిలీజ్ అవ్వాలి అన్నా, మనం ఇచ్చే సిగ్నల్స్ని బట్టే, మనం ఇచ్చే బ్రెయిన్కి ఇచ్చే నెగిటివ్ సిగ్నల్స్ని బట్టే, మనం బ్రెయిన్కి ఇచ్చే భయాన్ని బట్టే, మనం బ్రెయిన్కి ఇచ్చే ఆ టెన్షన్ అనే ఆలోచన విధానాన్ని బట్టే లోపల జరిగే క్రియ ఉంటుంది తప్ప లోపల జరిగే దాన్ని బట్టి మనం చెయ్యమన్నమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బయట జరిగే సంఘటనల్ని మన మనసుకు తీసుకోకుండా, బయట జరిగే విషయాలను మన బ్రెయిన్కి సిగ్నల్స్ రూపంలో కంటిన్యూగా అందించకుండా, నార్మల్గా వెళ్ళిన దాన్ని కన్వర్ట్ అయ్యి దాన్ని డైవర్ట్ అయిపోయి మనం నార్మల్ స్టేజ్కి వచ్చేటట్టే ఎప్పటికప్పుడు మన ఆలోచనలు మార్చుకుంటూ సిగ్నల్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. లేకపోతే అదే ఆలోచనలు కంటిన్యూగా రిపీటెడ్గా మనం దాన్ని పట్టించుకోకుండా దాన్ని అలాగే వదిలేసి ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోయామనుకోండి, కార్టిజాల్ రిలీజ్ అయిపోయి ఎక్కువ సమస్యలు వచ్చి డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. డిప్రెషన్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఆ స్టేట్కి వెళ్ళకుండా 1 or 2 డేస్లోనే మీరు నార్మల్ స్టేజ్కి వచ్చి దాన్ని మన మెదడుని ఆరోగ్యంగా ఉంచుకుంటారనేది మీ యొక్క సైకాలజిస్ట్ గోగిశెట్టి సుబ్బారావు.